వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పరితపిస్తూ ప్రజల పక్షాన నిలిచిన జననేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళతామని, వారి నాయకత్వం వర్ధిల్లాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విస్మరించి ప్రజలను మోసం, దగా చేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను మాట తప్పక, మడమ తిప్పక నెరవేర్చిన నాయకుడని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు రోజుకో రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇసుక విధానాన్ని అమలు పరచడంలో దారుణంగా వైఫల్యం చెందారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం, ప్రజలతో ఉంటామని పోరాటాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో అంకిత భావంతో నడుస్తామని తెలిపారు. రానున్న కాలంలో తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని జననేత జగనన్నకు నీరాజనాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని, జన సునామీని మరోసారి సృష్టించబోతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రజలకు మోసపు వాగ్దానాలను చెప్పి అమలుకు నోచుకొని టీడీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటుందని, సువర్ణ రాజ్యం, జగనన్న రాజ్యం, రాజన్న రాజ్యం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, దాల్మిల్ అమీర్, డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలాం బాషా, చంద్రశేఖర్ రెడ్డి, మేష చంద్రశేఖర్, సాదిక్ బాషా, బాషిద్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వార్డు వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్, పార్థుడు, సోమశేఖర్ రెడ్డి, రామచంద్రుడు, కాలువ నాగరాజు, ఎద్దు రవి, దేవనగర్ బాషా, జాకిర్ హుస్సేన్, టీవీ రమణ, గన్ని కరీం, జలీల్, చింతా శ్రీనివాసులు, సాయిరాం రెడ్డి, దండె సుధాకర్, కమ్మరి రాముడు, శంకర్ నాయక్, రామచంద్రుడు, ఎస్సీ సెల్ కాసిం, కారు రవి, టైలర్ శివ, ఎర్రన్న, చెల్ల సత్యం, బషీర్, లాల్ బాషా మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి పేదలను ఎప్పుడు అక్కను చేర్చుకునే మా జగనన్న గారి పుట్టినరోజు, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఈరోజు ఏ రకంగా పాటుపడతా ఉన్నాడో ఆయన ఎప్పుడు అలాగే పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ, మేము ఆయన చేసినటువంటి అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పేసి చెబుతూ మా ప్రచారం ఆయనకు జగనన్నకు జన్మదిన. ఈరోజు చూస్తే రాష్ట్రం ఏ రకంగా ఉందో ప్రతి పేద ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా వాగ్దానాలు సింగలో తొక్కుతా ఉంది, ఏ రకంగా ప్రజలకు మోసగిస్తూ ఉంది అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం ప్రతిదీ 99% వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం. మన ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఘనంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తూ, ఏదైతే గత 5 ఏళ్లలో
ప్రజలకు ఏదైతే కావాలో అన్ని సౌకర్యాలతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉన్న మా జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఒక చిన్న ఏంటి అని అంటే పెట్టిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి మర్చిపోయినా అది పొందినది ఎప్పుడు గుర్తుండిపోతాదని ఒక సామెత ఉంది. అలాగే జగనన్న చేసిన మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కానీ నిలిచింది. ఆయన ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల గుండెల్లో ఈరోజు ఉన్నారు. అలాంటి వ్యక్తి రాబోయే కాలంలో కానీ ఇంకా ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జగన్. ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి పేదల పాలన పెన్నిది మహోన్నత స్థాయి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ని తాను తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ అభిమాని నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి రాష్ట్రం యావత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదుగుతూ ఉదయం నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే ఒక కారణం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన చేసిన మంచి పనులు ఈరోజు అందరికీ గుర్తొస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఎందుకు మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామనే స్థితిలో ప్రజలందరూ కూడా ఈరోజు ఆకాంక్షిస్తూ వారికి భగవంతుడు అన్ని రకాలుగా తోడ్పాటు అందించాలని ఆ అయ్యప్ప స్వామి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయనకు మించిన వ్యక్తిగా తనదైన ముద్ర ప్రతి పేదవాడి గుండెల్లో ముద్ర వేస్తున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అలాగే ఆస్తి అన్నప్పుడు పేదలకు చదువును మరింత దగ్గర కార్పొరేట్ నీట్గా వాటిని చేసి ఈరోజు మంచి విద్యను అందించడమే కాకుండా వైద్యాన్ని మరింత చేరువ చేసి పేద ప్రజలకి వైద్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన పోరాట పటిమ కలిగిన వాడు, ఎలాంటి కొండని సైతం ఢీకొన్న శక్తి వ్యక్తి. తన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే వ్యక్తి. జన హృదయ నేత, మనందరి అభిమాన నాయకుడు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనందరికీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఒక పండగ రోజు. సంక్షేమ సారథైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు నంద్యాలలో కూడా భారీ ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణం ఎస్ఆర్బీసీ కాలనీ సమీపంలోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ నేతలు షేక్ అమీర్ బాషా, దేశం సుధాకర్ రెడ్డి, కిరణ్ ఇతర నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. చిన్నారులకు దుస్తులు, బెడ్షీట్స్, టవల్స్ పంపిణీ చేసి అనంతరం విందును ఏర్పాటు చేశారు. అదేవిధంగా పట్టణంలోని సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో 26వ వార్డు కౌన్సిలర్ మేస చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి స్వెటర్స్ పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా హాజరయ్యారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ, పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్, చర్చిల్ తదితరులు పాల్గొన్నారు. శిల్ప టీం వారి ఆధ్వర్యంలో దాదాపుగా 25 మంది రక్తదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బ్లడ్ అచ్చు, మధు గౌడ్, శంకర్, ఓబులేసు, అశోక్ రెడ్డి, నీరజ్ తదితరులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని,
పేద బడుగు బలహీన ప్రజలకు వారి సేవలను అందించారని, అనేక మందికి అండగా నిలిచారని, మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలని కోరారు. వారి జన్మదినం చిన్నారుల మధ్య నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాలను చేపడతామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది, డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు టవల్స్, బెడ్షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న దగ్గర 60-70 మందికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమీర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. లాస్ట్ 5 ఏళ్ళు సీఎంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసినారు. మళ్ళా కూడా జనాలలోకి వచ్చి ఉత్సాహంగా పాల్గొనడానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళా కూడా వారు సీఎంగా ఉంటే ఎంతో మందికి ఎన్నో రకాల మేలు జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎలాంటి హామీలు అమలు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు, చెప్పని హామీలు కూడా నెరవేర్చి ఎంతో మందికి ఉపయోగపడినారు. మళ్ళా వాళ్ళు సీఎంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్బీసీలో లైఫ్ పరివర్తన సెంటర్లో మన పిల్లలకు బెడ్షీట్లు, టవాల్స్, వాళ్ళకి డ్రెస్సులు, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన జగనన్న ఇట్లాంటి బర్త్డేలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా జగనన్నకు జై జగనన్న. హ్యాపీ బర్త్డే జగనన్న. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన మిత్రుడు అమీర్ అన్న సేవా కార్యక్రమంలో మమ్మల్ని, సుధాకర్ అన్నను పిలిచినందుకు అన్నకు ధన్యవాదాలు చేస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తారు. ప్రతి పథకం ఇంటికి అందుతుందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం. మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా లేసా చంద్రశేఖర్ అన్న గారు 26th వార్డు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మరియు వాళ్ళ మిత్రబృందం, దేవనగర్ కార్యకర్తలు, గౌరవ సభ్యులు ఇక్కడ పిలిచేసిన వారందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్లైన్ స్కూల్లో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమము, ఇక్కడ ఈ కళా కమిషన్ లేనివంటి పిల్లల మనుషులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ సమక్షంలో మా ప్రియతమ నాయకులు పుట్టినరోజు జరుపుకోవాలని వీళ్ళకు ఈరోజు పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే చంద్రశేఖర్ గారు టీ-షర్ట్స్, అలాగే ఈరోజు భోజన సదుపాయం కానీ ఇక్కడ కలిగించి కేక్ కటింగ్ వీళ్ళ సమక్షంలో మా అన్న పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నా తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, వాళ్ళు సుఖ సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆ అల్లాని గాని ప్రార్థిస్తూ ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మేము జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇంతకుముందు కూడా మేము 2-3 మార్క్స్ చేసినాము. ఇది కూడా మా మేడం గారు ఈరోజు పుట్టినరోజు అని చెప్పింది నాకు. అందుని బట్టి ఇక్కడ భోజనాలు, టీ-షర్ట్లు పంపిణీ చేస్తున్నాము. అదేలాగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో పొరపాటు జరిగిపోయింది, లేకపోతే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆయననే. దాన్ని బట్టి అందరూ జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదితులు, దీవెనలు అందరి మన ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం ఉండేవి ఆయనకు దీవెనలు. ఎప్పుడు ఆయన బయటకు వచ్చినా కానీ జనాలు తినాల జగన్మోహన్ రెడ్డిని కలవరిస్తుంటారు. అందుని బట్టి ఆయన అయితే ఓడిపోలేదు, ఎప్పటికీ కూడా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వచ్చే మళ్ళీ ముఖ్యమంత్రి ఆయననే అవుతాడు. ఎప్పటికీ ఆయననే మన ముఖ్యమంత్రి, ఆయనే మనకు. మన రవిచంద్ర కిషోర్ గారు ఉన్నారు నంద్యాలలో. ఆయన శిల్ప కుటుంబాన్ని కూడా చల్లగా దేవుడు కాపాడాలని క్రిస్మస్ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క బర్త్డే మన మధ్య జరపడం చాలా సంతోషము. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మేసా చంద్రశేఖర్ గారికి, కౌన్సిలర్ మన యొక్క స్కూల్ తరఫున, అలాగే మేడం గారికి, చైర్మన్ గారికి కూడా
మన యొక్క స్కూల్ తరఫున కృతజ్ఞత తెలుపుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, మంచి భవిష్యత్తు దేవుడు అది ఇంకా కలగజేస్తాడు. ఖచ్చితంగా దేవుడు కలగజేస్తాడు. మంచి పేదలకు మంచి చేసిన వారిని దేవుడు మర్చిపోడు. ఎప్పటికైనా కానీ మళ్ళీ అదే మా యేసయ్య మొద్దు నుంచి చిగురు మొలకెత్తింది కదా, ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరిగి మొలకెత్తుతాడు. మంచి భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇక్కడ చాలా మంది వైసీపీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నారు, వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. మరి మధ్యాహ్న కాల సమయంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 52వ జన్మదిన సందర్భంగా మరి మన యొక్క పాఠశాలకు మరి మేసా చంద్రశేఖర్ గారు 26వ వార్డు కౌన్సిలర్ గారు, అదేవిధంగా మరి మన నంద్యాల చైర్మన్ గారు ఇచ్చేసి ఉంటున్నారు. మరి వారికి మన స్కూల్ తరఫున కృతజ్ఞత చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా సోదరుడు చంద్రశేఖర్ గారు మరి మన స్కూల్లో పిల్లలకు స్వెటర్లు ఇవ్వడమే కాకుండా మధ్యాహ్న కాల సమయంలో మరి మంచి భోజన సహవాసాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంటున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చంద్రశేఖర్ గారు అనేకంగా మరి మా మధ్యన నిర్వహించుంటున్నారు. మరి వారికి ప్రత్యేకంగా మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అభిమానులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపు ఇప్పటికీ 25 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంతో ఎప్పుడు ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి ఎంతోమంది పేద ప్రజలకు ఆయన మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు రక్తదాతలు కూడా చాలా సంతోషంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గతంలో అయినా ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వచ్చినప్పుడు ఎంతోమంది రక్తదాతలు కానీ రక్తదానం కానీ చేయడం జరిగింది. కేవలం మన రాష్ట్రానికే కాక ఇతర రాష్ట్రానికి కూడా ఇక్కడ రక్తదానం చేసి ఈ స్టాక్ను అక్కడికి పంపించడం జరిగింది. గత సంవత్సరం చూసుకుంటే ఇలాగే ఆయన ఎప్పుడు మంచి చేస్తూ ఆయన తరగని ఈ అభిమానాన్ని ఎల్లప్పుడూ ఆయన వెంట పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బ్లడ్ అచ్చు. నేను నంద్యాల బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జిని. నేను ఇప్పటికీ 50 సార్లు రక్తదానం చేసిన. నంద్యాల పట్టణ శివారులోని పరివర్తన లైఫ్ సెంటర్లో పేద అనాథ పిల్లల మధ్యన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బాలానాయక్ ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బాలానాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే దళిత గిరిజన ముస్లిం మైనార్టీలకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా భరోసా కల్పించిన మహానేత జగనన్న 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో బాగుండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలోని మా దళిత గిరిజన విద్యార్థులు చదువుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పుడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు మేమున్నామని అంటూ అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా భరోసా ఇచ్చి మా పిల్లలను ఉన్నంత చదువులు చదివించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. తండ్రేసిన బాటలో నడిచిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి అని ఖచ్చితంగా గంటబద్ద కొట్టి చెప్పగలను. ఎందుకంటే గతంలో నాకు జరిగిన ఇన్స్టిట్యూట్ చెప్పదలుచుకున్న, గతంలో నా పెద్ద బిడ్డకు గుండె ఆపరేషన్లో తాను చనిపోతాది అన్న కోణంలో నేనున్నా నీ కుటుంబానికి అన్న భరోసా ఇచ్చిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ సార్ గారికి మేము మా తరతరాల వరకు రుణపడి ఉంటాం. ఆ పాపకు చిన్నతనంలో హార్ట్లో హోల్ ఉందని చెప్పి తన సొంత విధులతో ఆరోగ్యశ్రీ అనే పేరు పెట్టి రాష్ట్రంలో అనేక మంది చిన్నారులకు కాపాడిన ఏకైక ప్రాణదాత గౌరవ రాజశేఖర్ సార్ గారు. నంద్యాల మండలం కానాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు కాసిం ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనేక జన్మదిన వేడుకలను జగనన్న జరుపుకోవాలని, ప్రజలకు మంచి చేసేందుకు మరోసారి సీఎం కావాలని వారు ఆకాంక్షించారు.
పట్టణంలో కన్జ్యూమర్స్ అఫేర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై వారి ఆధ్వర్యంలో శనివారం కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం అసదుల్లా హుసేన్ అధ్యక్షతన విద్యార్థులు జాతీయ కన్జ్యూమర్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ వినియోగదారులు వ్యాపారుల వద్ద వస్తువు కొనుగోలు సందర్భంగా నాణ్యతను, వారంటీ, గ్యారంటీ వంటి వివరాలను, వస్తువు తయారీ, ఎక్స్పైరీ తేదీలను గమనించాలని, తప్పనిసరిగా వస్తువు కొనుగోలు చేసిన వినియోగదారుడు బిల్ పొందే హక్కు కలిగి ఉందన్నారు. వస్తువు నాణ్యతలో మోసం జరిగినప్పుడు వినియోగదారులు కన్జ్యూమర్స్ ఫోరంను ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సివిల్ సప్లై శాఖ ఉద్యోగులు, కన్జ్యూమర్స్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జాతీయ వినియోగదారుల దినోత్సవం 2024 సంవత్సరం సందర్భంగా ఈ ఉదయకాలంలో ఈ హై స్కూల్ నందు విద్యార్థుల చేత జాతీయ వినియోగదారుల ప్రమాణ పత్రం చేయించి హై స్కూల్ నుండి గాంధీ చౌక్ నుండి మళ్ళీ తిరిగి ఈ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ వినియోగదారుడే ఒక వస్తువు కొనేటప్పుడు ఏం తెలుసుకోవాలి, ఆ వస్తువు కొనేటప్పుడు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని తెలుసుకోవడానికి కోసం, ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన జిల్లాలో డిసెంబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 24వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు డిసెంబర్ 21వ తేదీ నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఈ పాఠశాలలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేపించి నంద్యాల వీధుల గుండా ర్యాలీ నిర్వహించి పిల్లల చేత ప్లే కార్డ్స్ పట్టుకొని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. జాతీయ వినియోగదారుల దినోత్సవం 2024 పురస్కరించుకొని వీక్ లాంగ్ ప్రోగ్రాంలో 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్కూల్ లెవెల్లో విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీ నిర్వహించాము. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్లకు ఈ నెల 24వ తేదీన గౌరవ జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. నంద్యాల పట్టణం బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు శనివారం పాఠశాల కరెస్పాండెంట్ బాలచంద్రుడు, రెమెడీస్ సొసైటీ చైర్మన్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చిన్నారులు క్రిస్మస్ గీతాలు ఆలపించి క్యాండిల్స్ ను వెలిగించి క్రీస్తు జననం గురించిన నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోత్స్న, జాషువా, విద్యార్థులు పాల్గొన్నారు. బాలచంద్ర సమతా విద్యానికేతన్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం సపోజ్ క్రిస్మస్ వేడుకలు బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. విద్యార్థులకు ఈ పండగ పట్ల, భారతీయ పండగల పట్ల ఒక లౌకికమైనటువంటి జ్ఞానాన్ని కలగజేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. పిల్లలంటే దైవాలు. వాళ్ళ మనసుల్లో ఏదైతే మనం చెప్పగలుగుతామో దాన్ని భావితరాలకు తీసుకెళ్తారన్న ప్రధాన ఉద్దేశమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు మీడియా సోదరులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. క్రిస్మస్ అనగా యేసు జన్మదినోత్సవము ప్రేమ, అనురాగాలను పంచుతూ ద్వేషభావాలు దూరంగా ఉంచుతూ ప్రతి ఒక్కరికి ఎవరి పట్ల ద్వేషం ప్రదర్శించకూడదు, అందరినీ సమానంగా ప్రేమ అనురాగాలని పంచేటువంటి వ్యక్తి ఈ క్రిస్మస్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, స్టాఫ్ కి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
తెలుసు.